బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ కల్లు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. కలుషితమైన కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా బాధితులంతా హైదర్ నగర్, ఎల్లమ్మబండ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించడం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. కల్తీ కల్లు వ్యవహారం అవడంతో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాధితుల ఆరోగ్య స్థితిపై జిల్లా వైద్య శాఖ అధికారి ఉమాగౌరి వివరాలు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ కల్లు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. కలుషితమైన కల్తీ కల్లు తాకి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా బాధితులంతా హైదర్ నగర్, ఎల్లమ్మ బండ ఇక తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించడం వల్ల అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. ఇక కల్తీ కల్లు వ్యవహారం అవడంతో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాధితుల ఆరోగ్య స్థితిపై జిల్లా వైద్య శాఖ అధికారి ఉమాగౌరి వివరాలు వెల్లడించారు. చెప్తా ఉన్నారు, మరి కళ్ళు వల్ల జరిగిందా లేకపోతే వాటర్ వల్ల జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు. కానీ సింటమ్స్ చూస్తే చాలా మంది మేము కళ్ళు తాగామని చెప్తా ఉన్నారు. నేను ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పాను. నేను హైదర్ నగర్లో జరుగుతున్నటువంటిది చాలాసార్లు సర్దార్ పటేల్ నగర్లో 6 years నుంచి చెప్తా ఉన్నాను. నేను సర్దార్ పటేల్ నగర్లో అక్రమంగా కంపౌండ్ నడుస్తూ ఉంది. చాలామంది ధర్నాలు చేసిరు, తీయమని చెప్పి గతంలో చెప్పాను, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చామని చెప్పాను. హైదర్ నగర్ సంబంధించిన ఒక కంపౌండ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతూ ఉంది. ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు. అంటే అధికారులు సీరియస్ తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి
ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తరలించైనా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్, నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇంత భయంకరంగా 12 మంది, ఇప్పటికే 12 మంది వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చారని చెప్తా ఉన్నారు, 13 మంది అవుతా ఉన్నారు. ఒక అతనైతే డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, కిడ్నీలో ఎఫెక్ట్ ఉంటున్నాయని చెప్తారు అధికారులు, డాక్టర్స్. ఇది జరగకుండా చూడాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నిట్లలో కూడా బ్లాక్ అడ్డాలల్లో ఏం జరిగిందో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది చెప్తా ఉన్నారు. మరి ఇది కళ్ళు వల్ల జరిగిందా లేకపోతే వాటర్ వల్ల జరిగిందా అనేటటువంటిది 2-3 కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగారని, కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మేము కళ్ళు తాగలేదని కొంతసేపు చెప్తా ఉన్నారు, తాగామని అర్ధగంట తర్వాత మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. డిఫెక్ట్ అయితే క్లారిటీగా ఉంది, దేని మీద అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు. ఒక్క పేషెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మిగిలిన వాళ్ళంతా నార్మల్ ఉంది. అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకోకూడదు, మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో నిమ్స్కి షిఫ్ట్ చేద్దాం. క్రియాటిన్ లెవెల్స్ కానీ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి, వాటి మీద రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో డాక్టర్ల సలహాల మేరకు మెరుగైన వైద్యం కోసం మనము నిమ్స్కి షిఫ్ట్ చేసే ఆలోచనలో అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం. ఈరోజు మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని, అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నవ్ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు,